రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. కథ పేరు అందమైన జీవితం. రచించిన వారు చంద్రశేఖర్ గారు. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ మొదలెడదామండి. నందు, మానస తిరుపతికి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా. వచ్చి వారం రోజులు అయిందంట అంది రోహిణి కొడుకుతో. అలాగా, ఎలా ఉంది మను? నందు అడిగాడు. ఎప్పటిలా లేదు, ఎందుకో కాస్త డల్గా కనిపించింది. మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను. అంత అవసరం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా? అమ్మా, తను నా భార్య కాకుండా మామ కూతురేగా, మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది. ఆ కారణం సబబుగానే ఉంది కదా. ఉంది, కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తనకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. అందరం హాయిగా ఉన్నాం. బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం. శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ, నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా. నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నిజానికి మీ మనసు వెన్న. ఇక నాన్న అంటావా? నీకంటే మంచివారు, ఎవరి జోలికి పోరు. తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే. మనుషులు నేర్పని సంస్కారాలు పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ. రేయ్, నేను పుస్తకాలు చదువుతాను, చిరుకోపంతో అంది రోహిణి. నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరాడు. ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస. ఆనంద్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడ ఉన్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను, అలా అయిపోయావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ. నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మనసుకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెప్తోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, కొండ మీద మెట్లు మాత్రం కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసు అంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు. మానస అతని దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత, రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. మానస ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు. అతనితో ఇక నేను ఉండలేను. డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలి అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందర ఎందుకు మను? తొందర? మా పెళ్ళి సంవత్సరం దాటింది తెలుసా. అతనిలో నీకేం నచ్చలేదు చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్ల గురించి మాట్లాడుకుందాం, సరేనా? అలాగే నన్నట్టు తల ఊపింది మానస. చదువుకున్నవాడు,
మంచి ఉద్యోగం, మంచి జీవితం ఉన్నవాడు, మంచి కుటుంబము నుంచి వచ్చాడు. అవును, ఇది అతనిలోని పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఆ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడి కాదని. సరే, ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు. నన్ను బయటకి తీసుకెళ్ళడు, నా వంటని మెచ్చుకోడు, ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు. ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చినా, మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషమని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, గుర్తుకు రావడం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు ఇవ్వు. అడగమన్నట్టు చూసింది మానస. అతనికి సిగరెట్, మందు తాగడం అలవాటు ఉందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పనిలో చేయడు. అయితే మిగిలిన పని అంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు. అతనిలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతుందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగవాడివి నందు, ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మరి మనం కోరినవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు, లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే నువ్వు అనుకోవచ్చు. నాకు అంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం, ఊర్లు తిప్పడం, 10 మంది ముందు భార్యని పొగడటం చేస్తూ ఉంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు. కళ్ళనీళ్ళతో అంది మానస. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి ఎలా కనిపిస్తుంటారు, కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం, తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావా ఏమో. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతూ కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాదసేవ చేసుకొని బతికేస్తాను అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగిన వాడిని, మా మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించే వ్యక్తిని భర్తగా గౌరవిస్తాం. పెళ్ళికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది. నీలోని అసంతృప్తి మీ చేత ఇలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆకుల వరకు వస్తే ఇదే బాధపడతావు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను, అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం.
అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాక రాక పుట్టింటికి వచ్చావు, హాయిగా ఎంజాయ్ చెయ్యి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతడు చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది. నందు తప్పక బాధపడి ఉంటాడు. కానీ ఇప్పుడు తన బాధలో ఉంటే తనను కాదన్నా అందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరిపోసి తమల్ని విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. పైగా లాయర్గా అతనికి ఒక కేసు కూడా దొరికేది. కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాన్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస. తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కి దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది. తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ. కానీ రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి, అంత దూరం ప్రయాణించాలి, తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ, టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది. ఎటు క్యాబ్ బుక్ చేసుకొని తను రాగలదు అనుకుంది. చాలా కాలం తర్వాత ఒకరోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి ఆఫీస్ పని చేసింది ఇన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుతూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది. మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి పార్టీ ఇవ్వాలి అంది కోలీగ్ మమత. నెమ్మదిగా ఇస్తాలే అంటూ ఆ విషయం దాటవేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళల్లో చాలామంది వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది మానసకు. సరయు భర్త తాగుబోతు, సంపాదించిందంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరే డాన్సులు చూడటానికి వెళ్తుంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తామామల ఆరళ్లకు గురవుతోంది. ఆమె భర్త కూడా తనని తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు. చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పడగటం, ఆమె లేదని చెప్పడం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తుకొస్తాడు. రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు చేయడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్ అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతి అని తెలిసింది. ఈ వార్త తెలియగానే
ఎక్కువగా ఆనందించింది రాజేష్. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడటానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను. ఇంటి పని, ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు ఆయన. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెబుదాం. అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, మందులు పండ్లు తెచ్చి ఇవ్వడం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం, జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లో అర్థమైంది ఆమెకి. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమ వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరి కొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమను తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి, అంతే ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని తెలిసి వారించపోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు భార్యగా తగినదానని మీరు భావిస్తున్నారా? నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఒక్కసారి పెళ్ళి అంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలని వెతకకూడదు. రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళల్లో అన్ని లోపాలే కనిపిస్తాయి. చెంపపై చెల్లున కొట్టినట్లు ఫీల్ అయింది మానస. ఆమె మనస్సు పాశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పటి నుంచి ఆమె రాజేష్లోని లోపాలని వెతకడం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచి పనిచేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవడం సులువయింది. ఒక వారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది. మాటల్లో, ఈ మధ్య విశాల్ బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడడం లేదా సెల్ చూడటం. బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నా వల్ల కావడం లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాల పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో.
ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పనులు అంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు. రాజేష్ ఓపిగ్గా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్టు తల ఊపింది మానస. బాబుకు 2 ఏళ్ళుంటాయి. వాణ్ణి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్దాం అంది మానస రాజేష్తో ఓ రోజు. అప్పటినుంచి 6 నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని రోజుల తర్వాత కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు. నేను 45 ఏళ్ళప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు 30 ఏళ్లకే ఇంటి ఓనరు అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబం బాధ్యతలు ఉండేవి కదా నాన్న. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు. అందుకే కొనగలిగాం అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదమ్మా. అయినా ఇది అల్లుడి గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అల్లుడు గారికి అన్నాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెప్తుంటే మానస గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి. చాలామందికి తను బాస్. ఇంటి పని బాబు పని చేసుకుంటుంటే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తుందంటే ఆలోచించండి. తనకు ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలీదా? షీ ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస కూడా అర్థమయ్యి తల ఊపి నవ్వింది సంతోషంగా. ఇదండి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇది న్యూ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.